కోరుకొండ కోనేరు వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీ ఐశ్వర్య పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ముగించుకొని ఈరోజు స్వామివారికి మహా ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని సురసర నారసింహ హోమంతో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు పూర్తయ్యాయి. వాళ్ళతో గత శనివారం నుంచి మొదలయ్యి ఈ రోజుతో స్వామివారికి సంపూర్ణంగా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక్కడ స్వామివారికి మహత్యం ఏంటంటే ఈయనకి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి అని నామకరణం. ఈ దేవాలయానికి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి అంటే ఈ వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి విగ్రహానికి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఉంటుంది చోట ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారని ఆలయానికి పేరు పెట్టడం జరిగింది. కనుక ప్రతి శనివారం కూడా స్వామివారికి ఎవరైతే ఒక కోరికతో తలుచుకుని గోవింద అభిషేకం చేసుకుంటారో అది కూడా భక్తుల ద్వారా స్వయంగానే అభిషేకం చేసుకోవచ్చు. మీరందరూ కూడా అభిషేకం చేసుకుని స్వామివారి ఆలయంలో ఏదైతే ఉందో స్వామి మన కోరికతో చేసుకుంటామో ఆ స్వామివారి విగ్రహానికి మన స్వహస్తాలతోనే మన అభిషేకాన్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే 7 శనివారాలు చేసుకుని ఆ స్వామివారికి 7 శనివారాలు అయిన తర్వాత తులసీ దళాలతో 108 తులసీ దళాలతో ఎవరైతే ఈ పూజ చేసుకుంటారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఎందుకంటే ఇది వాస్తవం. మాకు ఇది అనుకూలమైనటువంటి సందర్భం నాలోనే ఒక సన్నివేశం జరిగింది. స్వామివారికి ఒకటి అనుకున్నాను, స్వామి ఆలయాన్ని మేము తీసుకున్నాము, మాకు ఎలాగ పునరుద్ధరణ చేయాలి అనుకున్నాను. అప్పుడు 108 రోజులు స్వామివారికి ఇక్కడ మంత్రాన్ని ఉపదేశం చేసి స్వామివారి పాదం దగ్గర లక్ష్మీ మంత్రంతో ఇక్కడ చేసిన తర్వాత అనుకోకుండా ఒక ఆయన తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ విగ్రహాన్ని, ఆ విగ్రహం కూడా మేము ఎవరూ చెప్పలేదు, విగ్రహం తెమ్మన్నాం. ఆ తీసుకురావటం కూడా లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అంటే మనం పాదాల దగ్గర ఆ లక్ష్మీ మంత్రాన్ని ఎలా అయితే దారపోసామో ఆ దారపోయటం వల్ల ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహమే స్వయంగా తీసుకొచ్చారు. కనుక అప్పటి నుంచి కూడా ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని నామకరణం చేశాం. ఎవరికైనా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, అప్పులు బాధలున్నా, రుణ బాధలున్నా ఇక్కడ 7 శనివారాలు పాలతో లక్ష్మీ మంత్రంతో ఆ వెంకటేశ్వర మంత్రంతో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం తప్పనిసరిగా కలుగుతుందండి. ఇక్కడ అందుకని ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఇక్కడ వార్షిక కళ్యాణాలు చేద్దామని సంకల్పం చేసుకున్నాం. మా దగ్గర ₹1 కూడా లేదు. కానీ స్వామి మహత్యం చేత గోకవరం వాస్తవులైన రామసేవ అధ్యక్షులు నాయకులైనటువంటి ఆయన కంబాల శ్రీనివాస్ గారి దంపతుల చేత ఆయన చేత ఈ వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే ఆలయంలో ఇక్కడ ఊళ్ళో ఉండే పెద్దలు అందరి చేత కూడా ధన కనక వస్తు వాహనాలతో వాళ్ళందరూ వచ్చి, అలాగే ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా ఉత్సవమూర్తులు ఇచ్చినటువంటి సోము వెంకన్న బాబు గారి దంపతులు వాళ్ళ విగ్రహాలు ఇవ్వడం చేత ఆ విగ్రహాల కైంకర్యంతో మా ఆలయ వ్యవస్థాపకులైనటువంటి గ్రామ సర్పంచ్ గారు కర్రి గణేష్ గారు కైంకర్యంతో, అలాగే మా కంబాల శ్రీనివాస్ గారు దంపతుల చేత, అలాగే సోము వెంకన్నబాబు గారు దంపతుల చేత ఈ వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. ఈ మూల కారణం ఎవరు అంటే ఆలయానికి వ్యవస్థాపకులు పలకం శెట్టి వెంకన్నబాబు గారు. ఆయన పరంపరించారు. ఆయన కుమారుడు శ్రీనివాస్ గారు మాకు ఈ అవకాశం ఇవ్వటాన్ని ఈ ఆలయాన్ని మేము పునరుద్ధరణ చేసుకుని ఈ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి స్వామివారి వైభోగాన్ని తీసుకురావాలని మేము అందరం కూడా కోరుకున్నాం. జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ కూడా ఆ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.